10 సంవత్సరాల నుంచి నేను ఆర్టీసీ భవన్కి చూస్తున్నా. ఇక్కడ నుంచే ఇటుగుండానే పోతా వస్తూ ఉంటా. కానీ ఎన్నడూ ఆర్టీసీ భవన్ ముందు ఎప్పుడు ఇంతగానం పోలీసు వ్యవస్థని ఇంత పర్యవేక్షణ ఎప్పుడు చూడలేదు. ఎందుకు మీరు వచ్చి మీ సమస్యల్ని చెప్పుకుంటే ఏమన్నా ఇబ్బందా? మీ సమస్యలన్నా ఇనే స్టేజ్లో ఎవరు లేరా ఇక్కడ? ఇంతకుముందు బస్ భవన్ ఓపెన్ అంటూ ఉంటుండే, ఓపెన్ ఎవరైనా రావచ్చు. మాతో వేరే డిపార్ట్మెంట్ కూడా తీసుకొచ్చే ఛాయిస్ ఉండే. ఇప్పటివరకు ఉండే సజ్జన రాకముందు వరకు కూడా వచ్చినాక కూడా ఉండే. ఇప్పుడు ఏమైందని మేము గత ఒక 18 నెలల నుంచి సంవత్సరంన్నర నుంచి ఈ పోరాటం చేస్తున్నాం. ఎందుకంటే కోల్పోయిన ఉద్యోగాలు మాకు తిరిగి ఇవ్వమని. సరే, దాని ఫలితంగానో ఏదో గవర్నమెంట్ మాకు ఒక జీవో ఇచ్చింది. ఏమని ఇచ్చింది? అప్పీలు ఉన్న వాళ్ళని 30 రోజులు తీసుకోండి, మిగతా వాళ్ళని అంటే కోర్టు పరిధిలోకి పోయిన వారిని కానీ కోర్టుకు పోకుండా వాళ్ళందరూ 60 రోజులు తీసుకోమని చెప్పింది. ఇప్పుడు నెక్స్ట్ రేపు 28 వస్తే 60 రోజులు కంప్లీట్ అవుతుంది. మేము మినిస్టర్ దగ్గర అంతుంది మేడం, గవర్నమెంటే ఇచ్చింది ఈ జీవో ఇవ్వమని, తీసుకోమని. గతంలో మేము సజ్జన సార్ని కలిసినాం, ఎండి గారిని కలిస్తే కమిటీ వేసారు కదా, కమిటీ వేసారు, తీసుకుంటామని చెప్పారు 2 months బ్యాక్ వచ్చినప్పుడు. ఇప్పుడు కూడా అదే విషయంలో కలవడానికి వచ్చినాము. 2 months బ్యాక్ వచ్చినప్పుడు ఇదే చేసారు మాకు సజ్జనర్ గారు. వాళ్ళు చాలామంది వస్తారు లోపాలకి. మేడం మా ఆస్తి మేడం ఇది, మేము చనిపోయే వరకు రిటైర్మెంట్ అయినా మా బస్ భవన్ అని చెప్పుకుంటాం, మా ఆర్టీసీ అని చెప్పుకుంటాం. మమ్మల్ని లోపల రాణిస్తలేరు. ఇవాళ అయితే మేము వస్తున్నాం. నేనే ఫోన్ చేసాను మాకు ఇక్కడ సిఐ గారు, ఏమని మీరు వచ్చే మళ్ళీ లేదు సార్, మేము లెటర్ చేయడానికి వస్తున్నాము, మేము డౌన్ అంటలేము, నిరసన చెప్తలేము, ఏమన్నా ఆస్తులు ధ్వంసం ముట్టడిస్తలేము అని నిన్న మరీ చెప్పంగా కూడా ఇవాళ మాకు వారు ఆర్టీసీ వారు కాదు, పోలీస్ శాఖ వారే మమ్మల్ని వచ్చి మాతో మాట్లాడి వాళ్ళే తీసుకొని వాళ్ళే కల్పించారు. వాళ్ళ ఇంత ఘోరంగా గేట్లే మూసేసారు. మీరు చూసారు కదా, ఇప్పుడు గేట్లే మూసి ఇప్పటివరకు లేదు మరి, ఇది చరిత్రలో ఎక్కడ కూడా చరిత్ర లేదు. మరి ఈ జీవో సంగతి ఏంది? ఇప్పుడు సజ్జనార సార్ లేరు, ఎండి గారు లేరు, ఈడీ గారికి ఇచ్చిన మీడియం శేఖర్ గారికి ఇస్తే ఇది వారంలో సాల్వ్ చేస్తామన్నారు. మరి ఇక సార్ ఎంతవరకు నడుస్తుంది? ఇప్పుడు ఏం తెచ్చిపోదాం? ఏకచక్రాధిపతి నేనే రాజు నేనేమంటున్నట్టు అయిపోయింది ఇక్కడ. ఈ జీవోను కూడా మరి సార్ ఖతరు చేస్తుండా లేదా తెలియడం లేదు. రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు కూడా గడుస్తున్నాయి. మీరు కూడా 5 years అంటున్నారు మీరు జాబ్ లేక. ఎట్లా నడుస్తుంది అన్న ఇంట్లో? మళ్ళీ ఏం చేస్తాం మేడం? ఇప్పుడు మా అన్నగారు చెప్పినట్టు ఉన్నాయి అమ్ముకున్నాము. ఇప్పుడు నేనున్నా బయట ఏదైనా వర్క్ చేద్దామన్నా కానీ ఇప్పుడు నేను పెద్ద మనిషి, మా ఊర్లో ఎక్కడైనా పెద్ద మనిషిని, నన్ను ఎవరు జీతం ఉంచుకుంటే చెప్పు. మరి ప్రజాపాలన అన్నారు, ప్రజల బాధలు ఇంటమన్నారు. జ్యోతిరావు పులే భవన్లో ప్రజా సమస్యల్ని నేరుగా సీఎంకి చెప్పుకోవచ్చు అన్న మాటలు చెప్పారు. ఆ తర్వాత మంత్రులు అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు నాకు తెలిసి ఎవరు ఉంటున్నారో ఎవరు ఉంటలేరో కూడా తెలుస్తలేదు. మీ సమస్యలు మీరు వెళ్ళిరన్నాడన్న ప్రజాభవన్కి. మేము సంవత్సరంన్నర నుంచి ప్రజాభవన్ చుట్టే తిరిగినాము. 14 నెలలు దింపించుకున్న దివ్య మేడం గారు, చిన్నారెడ్డి సార్ గారు పోయిన నెల నుంచి మాకు ఈ జీవో కాపీ చేతిలో పెట్టారు. లాస్ట్ మంత్ 20వ తారీఖు నాటి చేతిలో పెట్టి ఈ జీవో ప్రకారం మీరు మా దగ్గరికి రావద్దు, ప్రజాభవన్లో మీ పని అయిపోయింది, మేము అన్నీ చేసి పంపిస్తాం, మీకు ఉద్యోగం ఇస్తారు, మీరు ఏం చేసినా బస్ భవన్ చుట్టూ తిరగండి అని చేతిలో పెట్టారు. ఇది తీసుకొని మేము బస్ భవన్ చుట్టూ వస్తున్నాం. లేబర్ కమిషనర్ చుట్టూ వెళ్ళాం. ఇది పట్టుకొని మంత్రి గారి దగ్గర కూడా వెళ్ళాము. మేము కన్సల్టెన్సీ రవాణా మంత్రి గారు కూడా వెళ్ళాము. ఆయన కూడా చెప్తామన్నారు. మరి ఇక రవాణా మంత్రి గారు ఎక్కడ ఉన్నారు, మా సీఎం గారు ఎక్కడ ఉన్నారు? అందరికి ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలు కొత్తగా ఇస్తామన్నారు. మేము కొత్త అడుగుతున్నాము, మయ్యి తీయండి. ఇంకా మా పిల్లలు ఉన్నారు చదువులు బంద్ చేసి. ఇక ఇప్పుడు గవర్నమెంట్ విమర్శించినట్టయితే కానీ ఇప్పుడు మేము కోరుతున్నామంటే మీ టీవీ ద్వారా మేడం, ఇప్పుడు మీ ఛానల్ ద్వారా కోరుతున్నది అంటే ఈ సర్క్యులర్ బట్టి అన్న మా ఉద్యోగులు మాకు ఇవ్వాలని కోరుతున్నాం. మా డిమాండ్ ఏంటంటే, మా అప్పీలు మా డిమాండ్ ఏంటంటే మా ఉద్యోగులు మాకు ఇవ్వాలి. ఇది మేము కోరుకునేది. ఎందుకంటే మేము రోడ్డు మీద పడ్డాం మేడం. ఇప్పుడు ఇక్కడ చాలా భార్య వెళ్ళిపోయారు మేడం. చాలా మంది చదువుకున్న దగ్గర. ఇప్పుడు మా మిస్సెస్ చదువుకోలేదు, నాతో ఉన్నది, చదువుకున్న వెళ్ళిపోయారు. ఉద్యోగం లేదు అంటే అవమానంగా ఫీల్ అవుతారు. సరే, మేము తప్పు చేసినప్పుడు తర్వాత విషయం, కానీ సమాజంలో తప్పు చేసినట్టు అయిపోయింది. మా భార్యలు కూడా అవమానంగా ఫీల్ అవుతున్నాయి. ఇప్పుడు మాట్లాడినది అంతే, ఒక్కొక్కరు భార్య వెళ్ళిపోయారు, వాళ్ళ అమ్మగారికి అంటారు, ఏవో కొన్ని ఇక జరగని సంగతి జరిగిపోతున్నాయి, కలకాలాలు వెళ్ళిపోతున్నాయి, పిల్లల చదువులు అయిపోతున్నాయి. ఇప్పుడు మా కొడుకు డిగ్రీ చదివేది ఆపేసిండు, యూకే ఇది ఆపేసిండు కొడుకు. ఇట్లాంటి చాలా నష్టాలు జరిగిపోతున్నాయి. కాబట్టి ఈ గవర్నమెంట్ మేనేజ్మెంట్ అర్థమైతలేదు. ఇక మరి మా సార్కి అయితే పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉన్నాయి, వాళ్ళకు కూడా పిల్లలు, వాళ్ళకి తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. మా వైఆర్ ఆఫీసర్కు, మన మినిస్టర్ గారికి వాళ్ళ కాడికి ఉన్నాయి, ఇవరందరికీ ఉన్నాయి, తెలుసు కదా ఇవన్నీ. వాళ్ళకు కూడా వీళ్ళంతా పిల్లలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, వాళ్ళ కుటుంబం ఉంది, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళు ఎంత కష్టపడతారు. ఇది మేడం మా దయదలిచి ఏదైనా చూసి మాకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం.